అందరు ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మూవీ చాలా బాగా వచ్చింది. సో ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయండి ఇప్పుడు. సో చాలా మీటింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఇప్పుడు అంత టైం లేదు, ఆల్మోస్ట్ 10 మంది ఉన్నారు. నేను మాట్లాడి ఒక అరగంట అవుతుంది. బికాస్ సేమ్ మీరు లాస్ట్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ఇదే చెప్పారు. అప్పటికంటే ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి హ్యాపీగా మాట్లాడొచ్చు. నీ పేరు శ్రవంతి కదా? సర్లే, ఏం అనలేము ఇప్పుడు శ్రవంతి గారిని. సో సినిమాలో చాలా అద్భుతంగా వచ్చిందండి. మా మురళీ మనోహర్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు, చాలా బాగా డైరెక్షన్ చేశారు. సో ఇందులో మేము నటించడం జరిగింది. నేను, కసిరెడ్డి గారు, నరేష్ అగస్య గారు, ఫరి అబ్దుల్లా గారు, వంశీ గారు, యోగి బాబు గారు, నా చిరకాల మిత్రుడైన సార్ బ్రహ్మానందన్ సార్. సో కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. ప్రొడ్యూసర్ గారు బాబీ గారు. ఇద్దరు పేర్లు మర్చిపోయారు. ఎవరి పేర్లు? అదే ప్రొడ్యూసర్స్. సో మనకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉందండి, అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 1 ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 కూడా ఉంది. సక్సెస్ ఆలులే సూలులు అల్లుల పేరు సవాలంగా అన్నట్టు ఇంకా ట్రైలర్ కూడా రాలేదు కదా. సో సెటైర్లు వేస్తున్నారు, పర్వాలేదు. మా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారు, చిన్నప్పుడు మిత్రులు వీళ్ళందరూ. ఏంటి నేనేమన్నా ముదిరిపోయిన బెండకాయ అనుకున్నా అండి అన్నా? నేను 20 అయినా 40 అయినా ఏదైనా ఒకటే అన్నా. పవర్ ఎప్పుడు పవర్ అది. ఎవడరా బంటి అంటున్నా? నో ప్రాబ్లం అండి, అందరం మనమే కాబట్టి చిల్. బయటోడంటే మనం కోప్పడాలి, కానీ మీరందరూ మన ఇంట్లో వాళ్ళే కాబట్టి నో ఇష్యూస్. అంతే కదండి. నాకు వచ్చినప్పటి నుంచి చాలా బాధగా ఉంది. చాలా ఏదో ఇంట్లో చెప్పులు దొరికి తీసుకొచ్చేసాను. యాంకర్ గారు చెప్పులు చూస్తే బాధ అనిపించింది. 85,000 పెట్టుకోనింది. బెలెన్సియా బాంబేకి వెళ్ళి మొన్న లాస్ట్ వీక్ ఫ్లైట్లో వెళ్ళి కొనుక్కొని వచ్చారు. అంటే మా ప్రొడ్యూసర్ అంత కాస్ట్లీయెస్ట్ పేమెంట్ ఇస్తున్నారని అర్థం. నేను సో షీ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. ఏంట్రా ఇంక ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏమనుకోవద్దండి, తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. సో ఏదో టీచే గుర్రం పాపిరెడ్డి పాట అన్నారు. పక్కకి డాన్స్ ఇద్దరు. నేను రెడీ, మరి పాట పెట్టిస్తా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు మీరు. ఈ మధ్య ఒకటి వైరల్ అవుతుంది. ఏంటి? ఓడియమ్మ బండి డాన్స్ వేస్తే మొత్తం భూమి కంపిస్తుంది. పేర్లొద్దు, నేను ఏం చెప్పట్లేదు, నేను ఎవరిని ఏమనట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఏమనుకోవద్దు. నేను కన్వీనియంట్గా ఉన్నప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం ఏదో టెన్షన్లో ఉన్నాను. ఓకే, మా నారాయణ గారు, ఈపీ గారు కూడా ఇందులో భాగస్వాములే. అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఇంకా అయిపోయింది మీ స్పీచ్, మిమ్మల్ని సతాయించని ఇచ్చే